హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. ఇంట్లోనే ఈజీగా కలాకండ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి పాలు పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి. ఇలా అంచులకి అంటుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. విరిగిపోయిన పాలతో కలాకండ్ తయారు చేస్తున్నాను. మీరు కనుక నార్మల్ పాలతో చేసుకోవాలనుకుంటే పాలను విరగ్గొట్టుకొని ఇలా స్వీట్ చేసుకోండి. పాలను విరగ్గొట్టడానికి లెమన్ వెనిగర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక ఇలాచీని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ కలాకండ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.